క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి జకరియా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే మనిషి బయటకు ధరించేటువంటి వస్త్రాలు అతని యొక్క స్థితిని తెలియజేస్తూ ఉంటాయి. కానీ దేవుడు మన ఆత్మీయ వస్త్రాలను చూస్తాడు అనేటువంటి సంగతిని మనం గమనించాలి. ఇక్కడ యెహోషువ ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలో మలిన వస్త్రాలతో నిలవబడ్డారు. అలాంటప్పుడు సాతాను అతను నిందిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అతనిని ఖండించలేదు, కానీ అతని యొక్క మలిన వస్త్రాలను తొలగించి ప్రశస్తమైనటువంటి వస్త్రాలను ధరింపజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే మన జీవితంలో కూడా దేవుడు ఇదే పని చేయాలనుకుంటూ ఉన్నారు. మలినటువంటి వస్త్రాలు మరి దేనికి సూచనగా ఉన్నాయంటే పాపానికి గుర్తుగా ఉన్నాయి. యెహోషువ ధరించిన మలిన వస్త్రాలు అతని పాపాన్ని సూచిస్తూ ఉన్నాయి. పాపం మన గౌరవాన్ని తీసివేస్తూ ఉంటుంది. పాపం దేవునితో మన సంబంధాన్ని దూరం చేస్తూ ఉంటుంది. పాపం మన సాక్ష్యాన్ని బలహీనపరుస్తూ ఉంటుంది. అందుకని యెషయా 64:6 మనం చదువుతున్నప్పుడు మన నీతి కార్యాలన్నీ కూడా మలిన వస్త్రములుగా ఉన్నాయని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చదువుతుంటున్నాం. కాబట్టి బయట తెల్లటి కోటు వేసుకున్న లోపల మురికిగా ఉంటే ప్రయోజనం ఏమిటి? అలాగే బయట భక్తునిలా కనిపించిన హృదయం పవిత్రంగా లేకపోతే అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం కాదు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు మలిన వస్త్రాలను తొలగిస్తాడు. దేవుడు మొదట వస్త్రాలను మార్చాడు, తర్వాత సేవకు సిద్ధం చేశాడు. ఎందుకంటే మన దేవుడు క్షమించే దేవుడు, శుద్ధి చేసే దేవుడు, క్రొత్త జీవితాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అందుకనే మొదటి యోహాను పత్రిక 1:9 మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడైన మన పాపములను క్షమించిన మాట మనం చదువుతూ ఉంటున్నాం. అంటే దేవుడు మన గతాన్ని గుర్తు చేయడు, మన భవిష్యత్తును నిర్మిస్తూ ఉంటాడు. ప్రశస్తమైనటువంటి వస్త్రాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అని అంటే దేవుని కృపకు సాదృశ్యంగా ఉన్నాయి. ప్రశస్తమైనటువంటి వస్త్రాలు అంటే ఏంటి? రక్షణ అనే వస్త్రం, నీతి అనే వస్త్రం, గౌరవం అనేటువంటి వస్త్రం, సేవకు సిద్ధపరిచేటువంటి వస్త్రం. 61:10 యెషయాలో మనం చదువుతున్నప్పుడు రక్షణ వస్త్రములను నాకు ధరింపజేశావు, నీతి అంగిని కప్పవని చెప్పేసి. కనుక దేవుడు పాపిని కేవలం క్షమించడు, గౌరవంతో నిలబెడతాడనేటువంటి విషయాన్ని గమనించాలి. అలాగైతే కనుక దేవుడు అలంకరించినటువంటి వారిని ఎవరు కూడా ఏమాత్రం కూడా అవమానపరచలేరు. సాతాను నిందించాడు. దేవుడు ఎలా అన్నాడు? ఇతని దోషమును తొలగించి తిని. రోమ 8:33-34 మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నీతిమంతునిగా తీర్చేటువంటి వారిని ఎవరు నిందించగలరు? అవును, దేవుడు క్షమించాడు అన్న వాడిని లోకం పాపి అన్న అది ఏమాత్రం కూడా నిలవబడదు. కాబట్టి దేవుడు అలంకరించినటువంటి జీవితం ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది. దేవుడు యెహోషువను మార్చిన తర్వాత అతన్ని సేవలో నిలవబెట్టాడు. కాబట్టి మారిన జీవితం గొప్ప సాక్ష్యం. పవిత్ర జీవితం దేవుని మహిమను చూపుతూ ఉంది. దేవుని చేతుల్లో మారిన వ్యక్తి అనేక మందిని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక ఈ రోజున మనం నేర్చుకోవలసింది ఏంటో తెలుసా? మలిన వస్త్రాలు దాచుకోకుండా దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు రాగలిగినట్లయితే ప్రతి విధమైనటువంటి పాపాన్ని, మలిన వస్త్రాలను ఆయన తొలగిస్తాడు. పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడగలిగినట్లయితే క్షమించటానికి సిద్ధ మనసుగైనటువంటి వాడు. దేవుడిచ్చిన నీతి అనేటువంటి వస్త్రాన్ని పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. దేవుడిచ్చిన గౌరవాన్ని వినయముతో నిలబెట్టుకోవాలి. తద్వారా మన జీవితాల ద్వారా క్రీస్తు మహిమ పడేలా మనము జీవించవలసిన వారమై ఉంటామని. అలాగైతే కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట,
నీ మలిన వస్త్రాలను తొలగిస్తాను, నీ అపవిత్రతను క్షమిస్తాను, ప్రశస్తమైనటువంటి వస్త్రములతో నేను నిన్ను అలంకరిస్తాను. కనుక పాపి నుండి పరిశుద్ధినిగా, అవమానం నుండి ఘనతకు, నింద నుండి మహిమకు, బానిసత్వము నుండి రాజకుమారుని స్థితికి తీసుకువెళ్ళేటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అలాగైతే కనుక ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో నిలవబడి మనం ఈ రీతిగా ప్రార్థించగలమా? ఈ రోజున ప్రభు నుండి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నా దగ్గరికి రా, మలిన వస్త్రాలు తొలగించి నీతి అనేటువంటి వస్త్రములతో నేను నిన్ను అలంకరిస్తానని చెప్పేసి అలాంటి ప్రార్థన నీ ప్రార్థన అయితే గనక కృపగల దేవుడు నిన్ను క్షమించి నిన్ను ఘనపరిచి ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను ఊరేగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి మహిమ కలిగినటువంటి ఆ యొక్క ప్రశస్తమైనటువంటి వస్త్రాలతో కృపగల దేవుడు మనందరినీ కూడా అలంకరించి ఆయన రాజ్యానికి వారసులుగా మనందరినీ కూడా నడిచేయునుగాక. ఆమేన్.